నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సోచన, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. IUI ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ లో మీకు టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు, లేదా ఉట్టి టాబ్లెట్స్, ఉట్టి మెడికేషన్స్ కూడా ఇవ్వచ్చు. టాబ్లెట్స్ లో క్లోమిఫెన్ సిట్రేట్, లెట్రోజోల్ కొన్ని రోజులు, ఒక 5-6 రోజులు ఇస్తారు. ఆ తర్వాత ఇంజెక్షన్స్ లో ల్యూటనైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇస్తారు. అండం విడుదల అవ్వడానికి HCG ఇంజెక్షన్ ఇస్తారు. సో ఇవన్నిటితో పాటు అండం విడుదలైన తర్వాత మీ భర్త కణాలు తీసుకుని వాటిని ప్రాసెస్ చేసి బాగున్న కణాలని గర్భసంచిలోకి ఇస్తారు. ఇప్పుడు ఈ కణాలు ఫ్రెష్ ఉండాలా, ఫ్రోజన్ ఉండాలా అనేది అడుగుతుంటారు. సో ఫ్రెష్ శాంపిల్ అంటే ఈజాక్యులేట్ ఫ్రెష్గా వచ్చింది అనుకోండి, మంచిదే. వాటిని ప్రాసెస్ చేసి కణాలని వీర్యం నుంచి వేరేగా చేసి ఉట్టి కణాలని లోపలికి వేయడం జరుగుతుంది. కాకపోతే కొన్నిసార్లు హస్బెండ్స్ ట్రావెల్ చేస్తుంటారు, ఊర్లో ఉండరు, అప్పటికప్పుడు కణాలు ఇవ్వలేకపోయారు అనుకోండి. అలాంటప్పుడు ముందే ఇచ్చి ఫ్రీజ్ చేసి బయట దేశాలకు వెళ్ళిపోవడము, లేదా ప్రొసీజర్ కి రాలేకపోతే కూడా ముందే ఇచ్చేస్తారు. ఈ ఫ్రీజ్ చేసిన కణాలని మనం ప్రాసెస్ చేసుకుని బాగున్న కణాలని లోపలికి వేయచ్చు. ఫ్రెష్ కి ఫ్రోజన్ కి సక్సెస్ రేట్ లో తేడా లేదు. కాబట్టి మీరు ప్రయాణం చేస్తున్నా మీకు వీర్యం ఇవ్వడానికి అవ్వట్లేదు అనుకోండి, అలాంటప్పుడు ముందే ఫ్రీజ్ చేయించుకుని IUI చేయించుకోవచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.